వినోద్ అయితే అక్షయ్ దగ్గరికొచ్చి, "బావ మామయ్య గారు వచ్చేస్తున్నారు" అంటే, "ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో దిగారు, వచ్చేస్తున్నారు" అనేదో అంటూ ఉంటాడు. "సరే బావ, కానీ బావ ఒకసారి" అని చెప్పేసి వినోద్ మళ్ళీ పిలుస్తూ ఉంటాడు. "అవని, అక్కని ఎలా అయినా బావ దగ్గర నువ్వే కప్పిపుచ్చాలి. అక్క చేసింది తప్పే, కాదనడం లేదు. కానీ ఆ తప్పుని నువ్వే సమర్థించాలి" అనేదో అంటూ ఉంటాడు. అదే విషయం ప్రణతి కూడా అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. "అవును బావ, వదిని నాన్న దగ్గర కవర్ చేసేది నువ్వే. నువ్వు మాత్రమే చేయగలవు" అని చెప్పేసి కమల్ కూడా అంటూ ఉంటాడు. "ఏంటి, తప్పు చేసినోళ్ళందరినీ కవర్ చేసుకుంటూ రావాలా? తప్పు చేసినోళ్ళకి తగిన శిక్ష పడాలి కదా" అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు. "ఏంటని అలా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ కసైతే అవని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "అది కాదు బావ, అక్కని ఎలా అయినా నువ్వే రక్షించాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ప్రణతి కూడా అనేసరికి, "ఏంట్రా తప్పు తప్పు అంటున్నావు? మనిషి అన్నాక పొరపాట్లు చేయడం తప్పొద్దా? ఎవరి వరకు వస్తే గాని తెలీదు. ఇప్పుడు నీ వరకొచ్చేసరికి ఓ ఇదైపోతున్నావా? నువ్వు అవనిని ఎలా అయినా మీ నాన్న దగ్గర తప్పించే బాధ్యత నీదే. తను తప్పు చేసింది కాబట్టే ఇంతసేపు నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం" అనేదో అంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే బాగానే అందరూ సమర్థిస్తున్నారు అనేదో అనుకుంటూ ఉంటారు. అదే టైంలో వాళ్ళ మామయ్య వస్తూ ఉంటాడు. ఇక లోపలికి వచ్చేసరికి, "ఆ బావ ఎలా అయినా నువ్వే చేయాలి" అనేదో అంటూ ఉంటాడు వినోద్. ఇక "ఏంటి అందరూ ఒకే దగ్గర ఉన్నారు, కాఫీ తీసుకురా వెళ్ళు" అని వాళ్ళ ఆవిడకి చెప్తూ ఉంటాడు. "ఏంటి మీటింగ్ పెట్టారు, ఏదైనా మాట్లాడుతున్నారా" అంటే, "ఏది" అని అడగబోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇక వాళ్ళ అమ్మ అయితే అది అని ఇక జరిగిందైతే చెప్పబోతూ ఉంటుంది. అలా చెప్పబోతేసరికి, "ఏం లేదు మామయ్య, మామూలుగా మీరు 2 రోజులు బట్టి లేరు కదా, వస్తున్నారని తెలిసి వెయిట్ చేస్తున్నాం" అనేది అంటూ ఉంటాడు వినోద్. ఆ మాటలకి వాళ్ళ బామ్మ అయితే వినోద్ కసి అలా చూస్తూ ఉంటుంది. ఇక వినోద్ అయితే వాళ్ళ మాయ దగ్గర కవర్ చేస్తూ ఉంటాడు అవని విషయం గురించి.